ఒక మీకు స్పిరిట్ కానీ ఒక ఇన్స్పిరేషన్ కానీ దీనివల్ల నేను ఈ పార్టీని పెట్టదలుచుకున్నాను, నాకు ఇది ఈ స్ట్రోక్ నన్ను పిక్ చేసే విధంగా ఒక ఇన్స్పైర్ చేసింది అనేది ఎగ్జాక్ట్గా? ఎందుకంటే పాడేరు తర్వాత ఆ భాగాల్లో ఇంకా కూడా గర్భిణీ మహిళలను వాళ్లకు హాస్పిటల్కి తీసుకురావాలంటే ఆ మంచాల మీద కట్టి తీసుకొస్తూ ఉంటారు. మన దగ్గర ఎన్ని స్పెషల్ ఫ్లైట్స్ ఉన్నాయి, లేకుంటే ఈ చార్టెడ్ ఫ్లైట్స్ ఉన్నాయి, గవర్నమెంట్ హెలికాప్టర్స్ ఉన్నాయి, ఎయిర్ అంబులెన్స్లు ఉన్నాయి. మరి అటువంటి వాటికి అక్కడ వినిపించదు. ముఖ్యమంత్రి గుంటూరు నుంచి మంగళగిరికి కావాలంటే హెలికాప్టర్ దొరుకుతుంది, కిలోమీటర్లకు హెలికాప్టర్లు కావాలి. మరి ఇటువంటి ప్రజల కోసం లేదా? అంటే మనం ప్రజాస్వామ్యం ఎప్పుడు కూడా ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల ద్వారా ఏర్పడిందని అనుకుంటాం. ఆఫ్ ది పీపుల్, బై ది పీపుల్, ఫర్ ది పీపుల్. అప్పుడు యాక్చువల్గా మీరు చూసుకుంటే ఆఫ్ ది పీపుల్ ఆఫ్ అయిపోయింది, ప్రజలతో సంబంధం లేదు. బై ది పీపుల్ ఓఎఫ్ఎఫ్ అయింది, బీవై బై బీవైఈ అయిపోయింది, బై ది పీపుల్ కొనడండి. తర్వాత వచ్చేసి ఫర్ ది పీపుల్, ఫార్ అవే ఫ్రమ్ పీపుల్. సో ఈ విధంగా ప్రజాస్వామ్యం తయారవుతున్నప్పుడు మళ్ళా ప్రజాస్వామ్యం యొక్క రుచి అంటే ఏంటి, ప్రజాస్వామ్యం అంటే ఏంటి అన్నది తెలపాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. కానీ ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఇదే ప్రజాస్వామ్యం అనుకుంటున్నారు. కాబట్టి ఇటువంటి ప్రజాస్వామ్యం నుంచి నిజమైన ప్రజాస్వామ్యం ఎలా ఉంటుందని చెప్తే ప్రజలు గెలిచే విధంగా మనం తీసుకొస్తే తప్ప అది సాధ్యం కాదు. ఎందుకంటే ముఖ్యంగా యువతరం చాలామంది ఉన్నారు ఇప్పుడు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ. కాబట్టి యువతరాన్ని కనుక ప్రభావితం చేయగలిగితే ఈ విధంగా మారిపోయిన ప్రజాస్వామ్యం యొక్క నిర్వచనం ఏదైతే ఉందో దాన్ని మళ్ళా తిరిగి రాయాలంటే అది కేవలం ప్రజల యొక్క ఆకాంక్షల నుంచి, ప్రజల యొక్క కోరికల నుంచే సాధ్యం అని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్న విధంగా ఈ ప్రజల నుంచి పుట్టిన పార్టీ అని చెప్పాము. దీని వెనక మరి ఈ ప్రజల సమస్యలు మీరు పార్టీ దాని పరిష్కారమే వేదికగా పెట్టుకున్నాం. ప్రజల సమస్యలు, రాష్ట్రం యొక్క ఆత్మగౌరవం. మీరు రాష్ట్రం అన్నారు కాబట్టి ఇక్కడేమో జై భారత్ సౌండ్ ఉండడంతో పాటు నేషనల్ పార్టీ అని చెప్తున్నారు. తర్వాత ఫ్లాగ్ కాంగ్రెస్ని సూచిస్తుంది, కాంగ్రెస్ ఫ్లాగ్ పెట్టి కాంగ్రెస్ అంటే నేషనల్ ఫ్లాగ్ వాళ్ళు వాడుకున్నారు. ఫస్ట్ వాళ్ళు వాడారు కదా. ఆ తర్వాత ఒక నేషనలిస్ట్ ఈ సౌండ్లో బీజేపీ సౌండ్, ఆ కలర్లో కాంగ్రెస్ కలర్ కనిపించింది. దీన్ని మీరు ఒక రాష్ట్రంలో ఈ ఎన్నికలతో మొదలుపెట్టబోతున్నారు, ప్రత్యక్ష ఎన్నికల్ని. దీన్ని మీరు ఎలా ప్రజల్లోకి తీసుకెళ్తారు ఆ నేషనల్ పార్టీ సౌండ్తో? నేషనల్ అన్నది ఏంటంటే మనకు ఒక జాతీయ భావం ఉండాలి ఎప్పుడు కూడా. ప్రాంతీయ భావాలు కాకుండా జాతీయ భావం అన్నది ఉంటే ఏంటంటే దేశం మనది అన్నది ఒక ఆలోచన రావాలి. అప్పుడు ఏంటంటే ఆ దేశభక్తి భావనలు ఉంటాయి మనకి, నో డౌట్. సో జై భారత్ అన్నది భారతదేశాన్ని మనం అందరం కూడా మన మాతృదేశం కాబట్టి జై భారతదేశం. నేషనల్ పార్టీ అన్నది మేము రాబోయే కాలంలో ఇది ఒక నేషనల్ పార్టీ కావాలి అన్నది ప్రజల కోరిక. ఇది కేవలం రాష్ట్రానికి మాత్రమే పరిమితం అవ్వకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా కంటెస్ట్ చేసి ఇది ఒక నేషనల్ లెవెల్లో కూడా ఒక ఆల్టర్నేటివ్గా మనం తీసుకురావాలన్నది ప్రధానమైనది. రంగులు అంటే ఇవి మన జాతీయ జెండాలో ఉన్న రంగులు, అది ఎవరో వాడుకున్న ఆదాయం లేదు. ఏమైంది జాతీయ జెండా, జాతీయ భావాలు ఇవి రావాలన్నది ప్రధానమైన ఉద్దేశం. ఆ విధంగా పెట్టాం. అంటే రీజనల్ కాకుండా ఇది నేషనల్ లెవెల్లో ఒక ఆల్టర్నేటివ్ కావాలన్నది ప్రజలు కోరుకున్నది.